నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా స్టార్లు సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు ఇక ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా సో మొత్తానికి ఈ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది పవన్ కళ్యాణ్ సో మోదీ చెవులో పవన్ కళ్యాణ్ సో మా అన్నయ్య ఉన్నాడు చిరంజీవి ఉన్నారు అన్నప్పుడు ఎక్కడ మీ అన్నయ్య అన్నప్పుడు చూయించి ఇద్దరిని తీసుకొచ్చి మోదీ ఇద్దరు చేతిలో చేసి అభివాదం చేశారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఇంతకీ పవన్ కళ్యాణ్కి ఎందుకు మోదీ అంతలా గౌరవం ఇస్తున్నాడు ఏదైనా రాజకీయ కోణం దాగి ఉందా అని సీన్ కట్ చేస్తే గతంలో దాదాపు ఒక 15 సంవత్సరాల క్రిందట ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు మెగాస్టార్ చిరంజీవి ఇక ఆ పార్టీ స్థాపించిన తర్వాత 2009 ఎన్నికల్లో చిరంజీవికి ఆ పార్టీకి దక్కిన సీట్లు 18 సీట్లు రావడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మారిన రాజకీయ పరిణామాల కోసం ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది సో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి జెండా పీకేద్దామా అనే ఒక శిరీక్ష ఒక మెయిన్ పేపర్లో రావడం జరిగింది దీనికి సంబంధించి చిరంజీవి చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది నా పార్టీని లేకుండా చేయాలని కుట్ర జరుగుతుందని వాస్తవానికి చిరంజీవికి అప్పుడే ఈ ఆలోచన వచ్చిందని అది తెలుసుకున్న సదరు మీడియా పేపర్ దానికి సంబంధించినటువంటి వార్త రాయడం జరిగింది ఇక కొద్ది రోజులకే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది ఇక తర్వాత కొద్ది రోజులకే 1-2 సంవత్సరాలకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ఇక నగరం హైదరాబాద్ నగరంలోని పార్క్ హైత్లో జనసేన పార్టీని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇక తర్వాత ఆయన తీసుకున్న ఏకైక నినాదం కాంగ్రెస్ హటావో దేశ్ బచావో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది ఆయన జీర్ణించుకోలేకపోయాడు ఒక ఉద్యమం చేద్దాం అనుకున్నాడు సో ఆయన పార్టీని స్థాపించి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు సో ఈ నినాదం దేశవ్యాప్తంగా మారుమ్రోగింది సౌత్లో తెలుగు హీరో పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక కామెంట్ ఒక నినాదం చేస్తుండు కాంగ్రెస్ పార్టీ హటావో దేశ్ బచావో అంటుండు సో ఎలాగో బీజేపీ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చింది ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ కోరుతూ ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది మొత్తానికి పవన్ కళ్యాణ్ కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీకి టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం ఆయన మాత్రం పోటీ చేయలేదు ఆయన పార్టీ మాత్రం పోటీ చేయలేదు కేవలం సపోర్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ కావాలి అని చెప్పేసి ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది ఇక ఆ క్రమంలో ఆయన ఎక్కడ కూడా పోటీ చేయలేదు సో పవన్ కళ్యాణ్ ఆ రోజు కూడా మోదీ ప్రేస్ చేసిండు మోదీ సభలకు ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభకు పవన్ కళ్యాణ్ లేట్గా వచ్చినప్పుడు మోదీ మంచిగా రిసీవ్ చేసుకొని హత్తుకోవడం జరిగింది సో అలాంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేసిండు టీడీపీకి యాంటీగా అటు వైసీపీకి యాంటీగా బీజేపీతో కూడా జతకట్టకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది సో ఇవన్నీ జరిగిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ 2024లో టీడీపీ అటు బీజేపీ కూటమిని కలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు సక్సెస్ అయ్యాడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు పవన్ కళ్యాణ్ కానీ 21 సీట్లు మాత్రమే తీసుకున్నాడు సో 21 తీసుకొని 21కి 21 ఘన విజయం సాధించాడు పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ స్టేట్లోనే కాదు నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ని ప్రేజ్ చేస్తుంది మొన్న మోదీ కూడా ఈయన పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అని చెప్పడం జరిగింది సో జాతీయ మీడియాలో కూడా పవన్ పేరు మారుమ్రోగింది సో ఇంతలా పవన్ కళ్యాణ్ని ప్రేజ్ చేస్తున్నాడు మోడీ సో పవన్ కళ్యాణ్కు ఉన్న సత్తా ఆయనకున్నటువంటి ఆవేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చేయాలనుకున్నటువంటి పనులు ఆయన ఆలోచన విధానం ఇవన్నీ చూసిన ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల్లో లేదా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ని ఏమన్నా లేదా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనని ఏమైనా బీజేపీ వైపు టర్న్ చేసుకుంటాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన బీజేపీ కూటమి ఏమైనా చేయబోతుందా భవిష్యత్తులో అనేది కూడా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో గతంలో కూడా మిషన్ గరుడ అని శివాజీ చెప్పడం జరిగింది కేంద్ర పెద్దలు చంద్రబాబు నాయుడుని జైలు పంపిస్తారు లేదా చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేస్తారు కేంద్ర పెద్దలని సో అది ఇప్పుడు జరగలేదు
ఈసారి ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కీలక పదవి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దాంతోపాటు ఆయనకు ఒక 2 కీలక శాఖలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో హోమ్ ఉంది, సినిమాటోగ్రఫీ ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు ఏదైనా కీలక పదవి ఇస్తారా? కొద్ది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఏమైనా మోదీతో చేయిలు కలిపి ఏదైతే వేరే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు ఆయన ప్రత్యేక కూటమి ఏర్పడి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉందా? ఎలాగో జగన్కి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఒకవేళ పవన్ వచ్చే ఎన్నికల్లోపు ఈ కూటమి నుంచి బయటికి వెళ్ళి తాను సొంతంగా పోరాడి బీజేపీతో జతకట్టి పోరాడితే బీజేపీ ప్రభుత్వం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వయసు రీత్యా చంద్రబాబు నాయుడు కూడా దాదాపు 75 సంవత్సరాలు, వచ్చే ఎన్నికల నాటికి ఆయన 80 సంవత్సరాలకు చేరుకుంటాడు. ఆలోపు టీడీపీని, తెలుగుదేశం పార్టీని బలహీనం పరిచి పవన్ కళ్యాణ్తో బీజేపీ ఏదైనా ఆట ఆడుతుందా అంటే ఖచ్చితంగా ఆడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి మోదీ పవన్ కళ్యాణ్తో భవిష్యత్తులో ఒక గేమ్ ఆడే అవకాశం ఉంది, లేదా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసే హామీ మోదీ పవన్కు ఇచ్చారని కూడా ఒక చర్చ జరుగుతుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. ఇక ఏదైతే చిరంజీవి కోరిక, గతంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక నెరవేరలేదో, తమ్ముడు ఆ కోరికను నెరవేర్చుకుంటాడా? తాను అనుకున్న పదవి చిరంజీవి సాధించలేకపోయాడు, కానీ తమ్మునితో అయ్యే అవకాశం ఉందా? మోదీతో అన్నదమ్ములు కలిసి మాట్లాడిన మాట ఇదేనా అనేది భవిష్యత్తులో అయితే మనం చూస్తాం.